కోర్టు సినిమా రిలీజ్ అయి నిన్న మంగళవారంతో 5 రోజులు కంప్లీట్ అయింది. ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి వీకెండ్లోనే పెయిడ్ ప్రీమియర్స్తో కలిపి 23 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసిన సినిమా మొదటి సోమవారం వర్కింగ్ డేలో బాగా హోల్డ్ చేసి 5 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక నిన్న మంగళవారం మరో 4 కోట్లు గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా 5 రోజుల్లో కోర్టు సినిమా 32 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఏరియా వైజ్ చూసుకుంటే తెలంగాణలో ఎక్సలెంట్గా 12 కోట్లు గ్రాస్ వచ్చింది 5 రోజుల్లో. ఆ తర్వాత రాయలసీమ నుంచి 2 కోట్లు వచ్చాయి. ఇక మిగిలిన ఆంధ్ర నుంచి 8 కోట్లు. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లోనే కోర్టు సినిమా 5 రోజుల్లో 22 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక నుంచి మరో 2 కోట్ల గ్రాసు. ఇక ఓవర్సీస్ మేజర్గా అమెరికా నుంచి 8 కోట్ల గ్రాసు. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా కోర్టు సినిమా 5 రోజుల్లో 32 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 16 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 10 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకు 7 కోట్లకు అమ్మారు. 7 కోట్లు వెనక్కి వచ్చి మరో 9 కోట్ల లాభాలతో సినిమా డబుల్ బ్లాక్ బస్టర్ ప్లస్ అయింది. ఇక ఈరోజు బుధవారం ఆల్రెడీ సినిమా టీం ఆల్రెడీ ఆంధ్రాలో తిరుగుతుంది. ఈరోజు విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టారు. మొన్న శనివారం, ఆదివారం హైదరాబాద్లో సక్సెస్ మీట్ జరిగింది. సో ఒక చిన్న సినిమాగా మొదలై ఇప్పుడు ప్రభంజనంలాగా మారింది. ఇక ఈ వీకెండ్లో అంటే ఈ బుధ, గురు, శుక్రాల్లో కలెక్షన్స్ కొద్దిగా తగ్గిన మళ్ళీ శుక్ర, శని, ఆదివారాలు పుంజుకొని ఖచ్చితంగా 50 కోట్ల సినిమా అయితే కాబోతుంది. 25 కోట్ల షేర్ మార్క్ రాబోతుంది. కొన్న డిస్ట్రిబ్యూటర్లకు 7 కోట్ల కొంటే 3 లాభాలంటే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ కూడా కాబోతుంది. అది మన నాని ప్రొడ్యూస్ చేసిన సినిమా కోర్ట్. రిలీజ్ అయిన మొదటి 5 రోజుల్లో 32 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 16 కోట్లు. సినిమా బడ్జెట్ 10 కోట్లు అయితే 7 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. 7 కోట్లు వెనక్కి వచ్చి మరో 9 కోట్ల లాభాలతో సినిమా డబుల్ బ్లాక్ బస్టర్ ప్లస్ అయింది. ఈ సినిమాని ఓటీటీకి నాని ఆల్రెడీ 10 కోట్లకు అమ్మేశాడు. 7 కోట్లు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మాడు. సో 7 కోట్ల లాభాలతో ఉన్నాడు నాని ఆల్రెడీ. ప్లస్ ఇప్పుడు 9 కోట్ల లాభాలు. సో ఆల్మోస్ట్ 15 నుంచి 16 కోట్ల లాభాలు ఆల్రెడీ వచ్చేసే నానికి. ఇంకొక 10 కోట్ల వరకు లాభాలు రావచ్చు. ఎవరైనా సినిమా చూడకపోతే ఖచ్చితంగా చూడండి. నేను 2 సార్లు చూశాను, నాకు చాలా బాగా నచ్చింది. సో ప్రతి ఒక్కరు ఖచ్చితంగా చూడాలి. ఎస్పెషల్లీ టీనేజ్ పిల్లలు ఖచ్చితంగా చూడాలి. పేరెంట్స్ కూడా ఖచ్చితంగా చూడాలి. ఓకే, బాయ్.